రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు 15 రూపాయల టోల్ ఫీజు కట్టలేనంత పేదవారా? టోల్ గేట్ల వద్ద ఇటీవల కొందరు ఎమ్మెల్యేల అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులు చూస్తుంటే ఇదే ప్రశ్న తలెత్తుతుంది. నిబంధనల ప్రకారం మినహాయింపు ఉన్న ఫాస్టాగ్ తీసుకోవచ్చు, లేదా ఐడి కార్డు చూపించి వెళ్ళొచ్చు. కానీ ఆ 2 నిమిషాలు ఆగే ఓపిక లేక తమ వెంట ఉన్న అనుచరుల వాహనాలకు ఫీజు కట్టలేక సిబ్బందిపై దాడులకు తెగపడుతున్నారు. అసలు ప్రజాప్రతినిధులకు ఈ టోల్ మినహాయింపు అనే ప్రత్యేక హక్కు ఎందుకు? ఈ ప్రత్యేక హక్కులే వారిలో అహంకారాన్ని పెంచి దాడులకు పురుగొలుపుతున్నాయా? అందరిలాగే వారు ఫీజు కట్టేలా ప్రభుత్వం నిబంధనలు మార్చితే ఈ అరాచకాలకు అడ్డుకట్టపడదా? ఇప్పుడు సామాన్యులు అడుగుతున్న ఈ ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఈ మధ్య కాలంలో టోల్ ప్లాజాల దగ్గర అయితే మాత్రం కొంతమంది ప్రజాప్రతినిధుల అనుచరులు అయితే మాత్రం అడావుడి చేస్తున్నారు. దాదాపు అంటే రాయితీ ఉన్నా సరే ఆ ఫీజు కట్టలేక అనుచరులు చేస్తున్నటువంటి హంగామా అంతా ఇంత కాదు, సిబ్బందిపై దాడులు కూడా తెగబడుతున్నారు. ఈ మధ్య ఆ ఘటన జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై అయితే మాత్రం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ తిరుపతి నుంచి అందిస్తారు. రవివర్మ. ఇవాళ టోల్ ప్లాజాల వద్ద ప్రజాప్రతినిధుల హడావుడి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడి చేయడము, ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంది. మొన్న గత 4 నెలల క్రితం చూస్తే విజయవాడ నుంచి టోల్ ప్లాజా దగ్గర ఎంపీ ఒక అతను దాడి చేశారు. నిన్న అనంతపురం సంబంధించినటువంటి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి దాడి చేసినటువంటి ఘటనలు కూడా దాడి చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించకుండా ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు టోల్ ప్లాజా వద్ద ఫ్రీ పాస్ అలో చేయడాన్ని ప్రజలు కూడా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్దకు రాగానే 2 నిమిషాల సమయం కూడా ఓపిక లేనటువంటి ప్రజాప్రతినిధులు తన అంచెలతో పంపించి వెంటనే ఎమ్మెల్యే వచ్చారు, గేట్ తీయండి అని చెప్పేసి వాళ్ళని పురమాయించడం. ఈ నేపథ్యంలోనే ట్రాక్ చేసే క్రమంలోనే 2 నిమిషాలు కూడా ఓపిక లేకుండా ఆ దాడికి పాల్పడే ఘటనలు తరచూ జరుగుతుంది. నిన్న వాల్మీకిపురం సంబంధించిన వాయిల్పాడు సంబంధించినటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర అనుచరులు అయితే దాడి చేసినటువంటి ఘటన తీవ్రంగా కలకలం సృష్టించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సైతం దీని మీద స్పందించారు. అలాంటి ఎమ్మెల్యే మీద దాడికి పాల్పడిన వారి మీద కేసు పెట్టండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒక ట్రాక్ చేసే క్రమంలోనే, కంప్యూటర్ ట్రాకింగ్ చేస్తున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మహిళ కొద్దిగా ఓపిక పట్టండి అని మాట్లాడిన దానికి ఎమ్మెల్యే అనుచరులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా టోల్ గేట్ కాడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ ఉన్నటువంటి ఆ గేట్ని సైతం ఇంచేశారు. ఇంచిన దానికి దాన్ని ప్రశ్నించిన అక్కడ ఉన్నటువంటి మేనేజర్ మీద రవి అన్న అతని మీద దాడి చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంది. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో సైతం ఒక రకమైన వ్యతిరేక భావన నెలకొంటా ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికి ఇలాంటి అర్హత ఎందుకు కల్పిస్తున్నారు? అంటే 2 నిమిషాలు కూడా ఓపిక లేనివంటి ప్రజాప్రతినిధులకి ఎందుకు ఈ అర్హత కల్పిస్తున్నారు అనే భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. దీని పట్ల ప్రభుత్వం కూడా పునరాలోచించి ఇలాంటి వాటి మీద తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా ప్రజలు సూచిస్తున్నారు. అదే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు టోల్ గేట్ సిబ్బందితో వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం కూడా సమంజసంగా లేదని చెప్పి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్దిష్టమైన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా అటు ప్రజలు అలాగే ఆ బాధితులు కూడా పేర్కొంటున్నారు. దీని పట్ల ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టోల్ గేట్ సిబ్బంది వ్యవహరిస్తున్న విధానంలో అంటే పాస్ ఉన్న వారికి, అంటే ప్రజాప్రతినిధులకి అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలకి అర్హత ఉన్న వాళ్ళకి సపరేట్ వే అన్న ఏర్పాటు చేస్తే బాగుంటుందనే భావన కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.